అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్లో బీసీలకు 25,000 కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల వాగ్దానం ప్రకారం ప్రభుత్వం విద్యార్థుల పూర్తి ఫీజులు చెల్లించాలని కోరారు. అలాగే బీసీ కార్పొరేషన్లకు 5,000 కోట్లు, 21 బీసీల కులాల కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తి ప్రకారం 8,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా 20,000 కోట్లు ఇస్తాం. 2 ఏళ్లు పోయింది. 20,000 కోట్లు వాగ్దానం చేసి 10 కోట్లు ఇచ్చి 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. అందుకే ఈసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మొత్తం బడ్జెట్ మీరు 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. 25,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఈ బడ్జెట్ కేటాయి. ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు, బీసీలకు 80% సబ్సిడీ, 16 లక్షలు మాఫీ చేసుకుంటూ రుణాలు మంజూరు చేయాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నారు.